హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది, అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ఈ యొక్క ఉదయకాలపు సమయం ప్రభు మనకు తోడుగా ఉండి తన ఉన్నతమైన కృపను చూపి ప్రభు బలపరిచి భద్రపరచున్నట్లు చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనములు తెలియజేయుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నేటి ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. నేటి ధ్యానం నిమిత్తమై దైవజనుడు అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుదాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదువుబడిన లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు 2వసారి ఈ పత్రికను రాస్తున్నాడు. ఈ కొరింథీయులకు రాసిన ఈ 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై ఈ రాయభారి అంటే వారిని ఏమంటారని ఇంగ్లీషులో అంబాసిడర్ అంట కదా. రాయభారి అంటే ఎవరంట? అంబాసిడర్. కాబట్టి ఈ క్రీస్తుకు వారు రాయభారులుగా ఉన్నారంట. ఎట్లున్నారంట? మన దేశానికి కదా, ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో ఎవరుంటారండి? ప్రతి దేశానికి సంబంధించిన రాయభారి ఉంటాడు. ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో మా ద్వారా వేడుకొనినట్టు. ఎవరిని వేడుకున్నట్టు? దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై. క్రీస్తుకు ఎవరంట వారు? రాయభారులు. రాయభారి అంటే మనం ఇంగ్లీష్లో అంబాసిడర్ అని మనం చూసాం. అయితే రాయభారి అంటే ఆధ్యాత్మికంగా అర్థం ఏమిటంటే, రాయభారి అని ఎవరిని అంటారంటే సమాచారం అని అందించే వ్యక్తిని రాయభారి అంటారు. అయితే ఇందులో రాయబడిన సత్యం మనం గమనిస్తే రాయభారి అనగా దూత అని అర్థం. రాయభారి అంటే ఎవరంట? దూత అని అర్థం. క్రీస్తుకు దూతలమై దేవునితో సమాధానపరుడి అని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాము అంటున్నాడు పౌలు గారు. అంటే ఇప్పుడు పౌలు గారు క్రీస్తుకు రాయభారి. ఎవరికంట రాయభారి? ఎవరికండి? క్రీస్తుకు రాయభారి. క్రీస్తు రాయభారి కాదు, క్రీస్తుకు రాయభారులై ఉన్నారంట. కాబట్టి ఈ క్రీస్తుకు రాయభారులమై అంటే అర్థం ఏమిటంటే క్రీస్తుకు వారు దూతగా ఉన్నారు. ఎట్లున్నారంట? దూత పరలోకము నుండి ప్రభువు ఏ వర్తమానమైతే ఆయన అందించుచున్నాడో ఆ వర్తమానము తన ప్రజలకు తీసుకుని వచ్చి సమాచారం ఏం చేస్తుంది? అందిస్తూ ఉంటుంది. కాబట్టి మరలా ఇక్కడ ప్రజలు మొర్రపెట్టుచూ ఉన్నప్పుడు, ఈ ప్రజలు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రజలు ఏదైతే ప్రభువుకు విన్నపములు తెలియచేస్తూ ఉన్నారో ఈ విషయాలన్నీ తీసుకుని వెళ్ళి దూత ఏం చేస్తుందంట? మరలా తండ్రికి వాటన్నిటిని ఏం చేస్తుంది? తెలియచేస్తూ ఉంటాడు. అందుకొరకే క్రీస్తుకు రాయభారి. క్రీస్తుకి ఎవరంటే ఈయన పౌలు గారు రాయభారి. ఈ రోజున మన ధ్యానాంశము క్రీస్తుకు రాయభారులమై ఉన్న వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ధ్యానము చేద్దాం. ఈ పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట, ఇదిగో మేము క్రీస్తుకు రాయభారులమై ఉన్నాము అంటున్నాడు. క్రీస్తుకు రాయభారులై ఉన్నవారు ఎలా ఉంటారు అనే సబ్జెక్ట్ ఈరోజు మనం నేర్చుకుందాం. పౌలు గారి జీవితంలో నుంచే అన్ని విధాలుగా మనం ఆయన చెప్పిన మాటలు గమనిద్దాం. ఒక రాయభారి ఎలా ఉంటాడు, క్రీస్తుకు రాయభారులుగా ఉన్నామని చెప్పినటువంటి పౌలు గారి జీవితం ఎలా ఉందో కొన్ని విషయాలు దైవలేఖనంలో నుంచి మనము ధ్యానము చేద్దాం. దానికన్నా ముందుగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను.
ఎంతో జ్ఞానం కలిగిన సొలొమోను గారు తన పుస్తకములో వ్రాస్తున్నాడు. సామెతల పుస్తకం 25వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 25వ అధ్యాయము 13వ వచనం చదువుదాం రండి. 25వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 25:13. అమ్మా, సామెతల పుస్తకం 25వ అధ్యాయము 13వ వచనం. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదువుబడిన లేఖన భాగంలో నమ్మకమైన దూత, ఏ దూత అంట? ఇంగ్లీషులో అంబాసిడర్ అని ఉంటుంది. నమ్మకమైన దూత, ఈ రాయబారి ఎలాంటి వాడంటే తనను పంపు వారికి, ఎవరైతే తనను పంపుతూ ఉన్నాడో, ఈ నమ్మకమైన దూత ఎవరైతే తనను పంపుతూ ఉన్నారో, ఎక్కడికి పంపుతున్నారో అక్కడికి పంపుతున్న వారికి అంటే ఎలా ఉంటాడంట ఈ దూత? కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. ఏ కాలపు మంచు అంట? కోత కాలములో మంచు ఆ పంటకి ఎట్లుంటదండి? చాలా మంచిగా ఉంటది. కాబట్టి కోత కాలములో ఆ మంచు ఎలాగైతే చల్లదనముగా ఉంటుందో, ఈ వచ్చున్నటువంటి తీసుకొని వస్తున్నటువంటి ఈ యొక్క సమాచారం ఈ దూత తను పంపు వారికంట అలాగా ఉంటుంది. అందుకొరకే వాడు తన యజమానుల హృదయమును ఏం చేస్తాడంట? తెప్పరిల్ల చేస్తాడు. సొమ్మసిల్లిపోయిన ప్రాణాన్ని, వేసారిపోయిన ప్రాణమును, అలాగే నిరాశలు ఉన్నటువంటి హృదయమును ఈ దూత, నమ్మకమైన దూత, ఈ రాయబారి ఎవరైతే తనను పంపారో, ఆ పంపినప్పుడు తీసుకొని వచ్చిన సమాచారము కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు అని చెప్పారో, ఆ వ్యక్తి అంట తన యజమానుల హృదయంలో ఏం చేస్తాడంట? తెప్పరిల్ల చేస్తాడు. హృదయాన్ని ఏం చేస్తాడంట? తెప్పరిల్ల చేస్తాడు. అంటే ఇప్పుడు పౌలు గారు ఈ వాక్యమును బట్టి మనం అర్థం చేసుకుంటే, పౌలు గారు కూడా ఎలా ఉన్నారు? ఇప్పుడు క్రీస్తుకి ఏమైనాడు? ఆయన రాయబారి అయి ఉన్నాడు. ఇప్పుడు రాయబారి అయినటువంటి యొక్క నమ్మకమైన దూత, ఈ క్రీస్తుకు రాయబారిగా ఉన్న పౌలు, ఆయనకు దూతగా ఉన్నటువంటి పౌలు గారు ఇప్పుడు తన యజమానుని హృదయం ఏం చేస్తున్నాడంట? తెప్పరిల్లే చేసేటట్టుగా ఉన్నాడంట. మన యజమానుడు మన ప్రభువే. మన యజమానుడు ఎవరంట? మన ప్రభువే. కాబట్టి పౌలు గారు క్రీస్తుకు రాయబారిగా ఉన్నట్టుగా, క్రీస్తుకు ఒక దూతగా ఉన్నట్టుగా, నీవు నేను మనము కూడా ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్కరము క్రీస్తుకు రాయబారులం అవుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి రాయబారులు కావాలంట? క్రీస్తుకు రాయబారులుగా ఉండాలి. క్రీస్తుకు మనము రాయబారులుగా బ్రతకాలి. క్రీస్తుకు మనము దూతగా బ్రతకాలి. అనగా వర్తమానము తీసుకొని వచ్చేవారముగా, వర్తమానములను తీసుకొని వెళ్ళేవారముగా ఉండాలని దైవ లేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకమును చేస్తున్నాను. సరే, మంచిది. ఈ పౌలు గారు క్రీస్తుకు రాయబారి అయ్యాడు. క్రీస్తుకు ఎలాగ రాయబారి అయ్యాడు? ఒక రాయబారిలో ఉన్నటువంటి ఈ గుణ లక్షణములను ఈ రోజున మనము ధ్యానము చేద్దాం. పౌలు గారు చెప్పారు, మేము క్రీస్తుకి ఏమై ఉన్నాము? రాయబారులమై ఉన్నాము. మరి పౌలు యొక్క జీవితం ఎలాగుంది? పౌలు క్రీస్తుకు రాయబారిగా ఉన్నాడు. రాయబారి అయినటువంటి పౌలు జీవితము ఎలాగుందో, పౌలు ఎలాంటి వ్యక్తో, ఎలాగ పౌలు జీవిస్తున్నాడో కొన్ని విషయాలు దైవ లేఖనంలో నుంచి, అదే కొరింథీ పత్రికలో నుంచి మనము నేర్చుకుందాం ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదువు. మొట్టమొదటిగా రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయయందుంతటనున్న పరిశుద్ధులకందరికి శుభమని చెప్పి వ్రాయునది. చాలు. మొదటి వచనాన్ని మనము ధ్యానం చేస్తే, దేవుని చిత్తము వలన క్రీస్తు అంటే కింద పుట్టోసులు అంటాడు, క్రీస్తుని శబ్దమునకు అభిషక్తుడని అర్థము.
ఇప్పుడు దేవుని చిత్తం వలన అభిషక్తుడైనటువంటి క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు అంటే ఇప్పుడు అపోస్తుడైన పౌలును అని అంటున్నాడంటే ఇందులో మనం జ్ఞాపకము అర్థము చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఈ క్రీస్తుకు రాయబారినై ఉండాలని చెప్పిన పౌలు జీవితంలో మొట్టమొదటిగా పౌలు పిలువబడినవాడు. పౌలు ఎలాంటి వాడంట? అపోస్తుడైన పౌలును అన్నాడు. ఎవరంట? అపోస్తుడైన పౌలును. అంటే ఇప్పుడు కాలింగ్ పౌలు అపోస్తులుగా ఉండడానికి ఏమయ్యాడంట? పిలువబడిన వాడని దైవలేఖనములు మనము చూస్తున్నాం. పిలువలేదా ప్రభువ పౌలు గారిని? మనకు తెలుసు కదా, దమస్కు మార్గములు వెళుతున్నప్పుడు సౌలుగా ఉన్నటువంటి జీవిత చరిత్ర మనము చదివితే పౌలుగా మార్చబడక ముందు సౌలు దమస్కు మార్గములు వెళుతూ ఉంటే ప్రభువు ఏం చేశాడు? సౌలును దర్శించి సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు పౌలు ఏమంటాడు? సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఏమంటాడు? ప్రభువా అంటాడు. అంటే ఇప్పుడు ప్రభువు చేత పిలువబడిన వాడు అపోస్తలుడుగా ఉండడానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా ఉండడానికి అండి? అపోస్తలుగా ఉండడానికి ప్రభు చేత పిలువబడిన వాడు పౌలు. అందుకొరికి క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. ఒక రాయబారి ఎలా ఉన్నాడంటే ఒక రాయబారి ఏ విధముగా ఉంటున్నాడంటే మొట్టమొదటిగా మనము చూస్తున్నాము అతడు ప్రభువు చేత పిలువబడినవాడు. ఎవరి చేత పిలువబడాలి? ప్రభువు చేత పిలువబడిన వ్యక్తి అయి ఉండాలి. అపోస్తలుడుగా ఉండడానికి ప్రభువు పౌలుని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. అందుకొరకే ఆయన రాసిన పత్రికలన్నిట్లో కూడా ఏముంటుందని? అపోస్తలుడైన పౌలు. చెప్పండి, ఏముంటుంది? తక్కిన వారికి ఉండదు. ఉంటుందండి. పేతురుకు అలా రాశాడా? రాయలేదు. ఇంకా యూదాకు అలా రాశాడా? రాయలేదు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏ పత్రికలైతే రాశాడో ఆ పత్రికలన్నిటి కూడా ఏముంటుంది? పైన ఎండింగ్ ఏముంటుందండి? అపోస్తలుడైన పౌలు. అంటే ఇప్పుడు పౌలు గారు పిలువబడిన వాడు. క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము అని చెప్పిన ప్రభువు సన్నిధిలో పౌలు గారు చెప్పుతున్న మాట ఏమిటంటే నేను అపోస్తలుడను అంటున్నాను. చెప్పండి, నేను అపోస్తలుడను. కాబట్టి ఈ పౌలు గారు అపోస్తలుడుగా ఉండడానికి పిలువబడిన వాడు. నీవు నేను మనము కూడా ప్రభు చేత ఏం కావాలంట? పిలువబడిన వారముగా ఉండాలి. దేని చేత పిలువబడాలి? ప్రభువు చేత పిలువబడాలి. మనం ప్రభు చేత పిలువబడాలి. మనకు తెలుసు ఆయన పిలువబడిన వాడు. ప్రభువు అనేకులను ఏం చేశాడండి? ఆయన పిలిచాడు. దైవ గ్రంథం మనము చూస్తే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము దేవుని వాక్యమును ధ్యానిస్తే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఏం చేశాడు? ఆయన పిలిచాడు. కాలింగ్ ఆయన పిలిచాడు. తన పిలుపుతో ఏం చేశాడు? ఆయన పిలిచాడు. అందుకొరకే క్రీస్తుకు రాయబారులు ఎలాగుంటారంటే మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నా, పిలువబడిన వారు, ప్రభువు చేత పిలువబడిన వారుగా ఉండాలి. నేటి దినాల్లో చాలా మంది ప్రభు చేత పిలుపు ఉండదు, ప్రభు చేత పిలువబడరు. అవునండి, రకరకాలుగా చూస్తున్నాం మనం. రకరకాలుగా మనం ఈ లోకం మనము వారి యొక్క పేర్లకు ముందు వెనక రకరకాల విషయాలు మనము చూస్తున్నాం. ప్రభువు చేత పిలువబడిన వ్యక్తి అపోస్తలుడు. చెప్పండి, ఎవరంట? ప్రభువు చేత పిలువబడిన వ్యక్తి అపోస్తలుడు అనే మాట మనము చూస్తున్నాం. కాబట్టి నీవు నేను మనము ప్రభు చేత పిలువబడే వారము ఉండాలి. ఏ రోజైనా ప్రభు చేత నీవు పిలువబడి ఉన్నావా? ఏ రోజైనా ప్రభు స్వరాన్ని నీవు విన్నావా? ప్రభు స్వరమును నీవు ఆలకిస్తున్నావా? ప్రభు స్వరమును నీవు గమనించగలుగుతున్నావా? ఇదిగో ప్రభు నన్ను పిలుచుచూ ఉన్నాడు అని నీవు గమనించగలిగిన స్థితిలో ఉన్నావా? ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తుకు మనం అందరం ఏమై ఉండాలి? రాయబారులమై ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఒక దూతగా ఉండాలని దైవలేఖనం బోధిస్తుంది. కాబట్టి పిలువబడిన వారు క్రీస్తుకు ఏమవుతారంట? రాయబారులు. అందుకొరకు మేము రాయబారులమై ఉన్నాము అంటే తన జీవితంలో మొట్టమొదటిగా పౌలు గారు ప్రభు చేత పిలువబడిన వ్యక్తి అని. అది కూడా ఏ విధంగా పిలువబడ్డాడంటే ప్రభు చేత పిలువబడ్డాడని. ఎందుకొరకు పిలువబడ్డాడంటే ఆయన అపోస్తలుడుగా ఉండడానికి ఆయన ఏమయ్యాడు?
పిలువబడ్డాడు. ఇంకొక మాట మనం చదువుకుంటే కానీ అదే పౌలు గారితో ప్రభు మాట్లాడుతున్నప్పుడు, అన్ని జనులకు నేను నిన్ను వెలుగుగా ఉంచి తిని అంటాడు. ఆయన అన్ని జనులకు నేను ఎట్లా ఉంచాడంట? వెలుగుగా ఉంచడానికి నేను నిన్ను పిలిచి తిని అంటాడు. కాబట్టి దేవుని సంఘమా, దేవుని బిడలారా, ప్రియులారా, మన జీవితంలో ప్రభు చేత నీవునైనా మనము పిలువబడిన వారముగా ఉండాలి. ఆ పిలుపును మనము గమనించి గుర్తించి వారము ఉండాలని మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకొరకే నమ్మకమైన రాయబారి అంట ఎన్నో విధాలుగా మనము చూస్తాం. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వారని అదే గ్రంథాల్లో మనం సొలొమోను గారు రాస్తారు కదా. ఏ రాయబారి అంట? నమ్మకమైన రాయబారి. కాబట్టి ఔషధం వంటివాడు. కాబట్టి ఇప్పుడు ఈ నమ్మకమైనటువంటి యొక్క క్రీస్తుకు రాయబారి అయినటువంటి దూత అయిన పౌలు పిలువబడిన వాడు. ఒక్కసారి గమనిద్దాం, ప్రభు చేత ఏ రోజైనా మనం ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? పాటలు అయితే బ్రహ్మాండంగా వర్తమానం కదా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా విన్నావా? ఏ రోజైనా ఏసన్న స్వరం విన్నానండి. ఏసన్న స్వరం ఎందుకు వినలేదండి? అదిగో గుంటూరులో పరిచయం చేస్తున్న గొప్ప దైవజనులు ఏసన్న గారి స్వరం విన్నానంట. అయ్యగారి గురించి కాదు ఇక్కడ చెప్పడం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి స్వరం. ఆయన స్వరము నీవు విన్నావా? ఆయన స్వరము వింటున్నావా? పౌలు గారు పిలువబడిన వాడు. కాబట్టి నీవు నేను మనము పిలువబడిన వ్యక్తులముగా క్రీస్తుకు రాయబారులుగా ఉండాలని ప్రభు మాటను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది మొదటి మాట. రెండో మాట చూద్దామనండి. రెండో మాట, పౌలు క్రీస్తుకు రాయబారులమని చెప్పిన పౌలు జీవితంలో ఎలాంటి వాడు పౌలు? ఒకటి, పిలువబడిన వాడని మనం చూసాం. రెండవది ఏంటో చూద్దాం. 1వ అధ్యాయము 12వ వచనం, కొరింథీయులకు రాసినటువంటి ఆ 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మా అతిశయము ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటి మరియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. పౌలు గారు మాట్లాడుతున్నారు, ఇదిగో క్రీస్తుకు రాయబారినై ఉన్నట్టు నా జీవితములో. రెండవది, మొదటిది, నేను అపోస్తలుడిగా పిలువబడిన వాడును అని పౌలు గారు జ్ఞాపకం చేశారు. రెండవది ఏమిటంటే, క్రీస్తుకు రాయబారి ఎలా ఉంటున్నాడంటే, రెండవది నిష్కపాఠ్యముతోను, పరిశుద్ధతతోను నిష్కపాఠ్యముతోను దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకొంటిమి అన్నాడు. దేని అనుసరించంట? దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకున్నాడంట. ఏమండి, లోకములు ఉన్నవాడు లోకాన్ని అనుసరించి నడుచుకోవాలని అంటారేమో. పౌలు అనలేడు, అన్నాడు అలాగా? దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకుంటమనియు విశేషముగా మీడల నడుచుకుంటమనియు మా మనస్సాక్షి ఏం చేస్తుంది? విట్నెస్, సాక్ష్యమిచ్చుచు ఉన్నది. సాక్ష్యం ఇవ్వాలి మన మనస్సాక్షి. ఇదిగో నేను దేవుని ఎడల, నేను దేవుని కృపని అనుసరిస్తున్నాను, దేవుని కృపని అనుసరించి నడుచుకొనుచున్నాను, లోకములో నడుచుకొనుచున్నా. ఎట్లా లోకంలో నడుచుకొనుచున్నా? లోకాన్ని అనుసరించి కాదు, దేవుని కృపను అనుసరించి. దేని అనుసరించాలంటే, ఎట్టకేలకు లోకాన్ని అనుసరించి నడుచుకుంటాం మనం. లోక పద్ధతులే, లోక అలవాట్లే, లోక ఇష్టాలే. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుకు రాయబారినై ఉన్నానంటే ఆయన ఊరికి క్రీస్తుకు రాయబారి కాలేదు, క్రీస్తుకు దూతగా ఆయన ఉండలేదు. నీవు క్రీస్తు రాయబారివి కావాలంటే పిలువబడి ఉండాలి, పిలుపును గుర్తించాలి. రెండవది, నీవు దేవుని కృపను అనుసరించి ఏం చేయాలంట? నడుచుకోవాలి. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకున్నాము అంటే అర్థం ఏమిటి? అక్కడ అంటాడు ఆయన, లోకములో మేము నడుచుకొనుచున్నప్పటికైనా దేవుని కృపని అనుసరించామంటే అర్థం ఏంటి తెలుసా? ఆ ముందు మాట్లాడతాడు, పరిశుద్ధతతోనూ
దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత, దేవుని కృపను అనుసరించి లోకములో నీవు నడుచుకోవాలంటే దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత, నిష్కపాఠ్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అనుగ్రహించు పరిశుద్ధత? పాస్టర్ గారు అనుగ్రహించు పరిశుద్ధతనా? బిషప్ గారు ఇచ్చేటువంటి పరిశుద్ధతనా? అది కాదు. ఎవరి వాళ్ళంట? దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత. దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపని నేను మనం ఏం చేయాలంట? అనుసరించే వారముగా ఉండాలి. ఇది పౌలు గారు చెప్పుచున్న మాట. నేను క్రీస్తుకు రాయబారిని, నేను క్రీస్తుకు రాయబారినై ఉన్నాను అంటే రెండవది అర్థం ఏమిటంటే నేను దేవుడు అనుగ్రహించు పరిశుద్ధుడనుగా నిష్కపాఠ్యముతో దేవుని కృపనే అనుసరిస్తున్నా. మనం ఎవరిని అనుసరిస్తున్నా? లోకంలో పౌలు గారు కూడా లోకంలో నడుచుకున్నాడట. పౌలు గారు ఎక్కడ నడుచుకున్నాడు? ఆయన లోకంలో నడుచుకొంటిమనియు మీ మనస్సాక్షి, మా మనస్సాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. మీకు తెలుస్తుంది మేము లోకంలోనే ఉన్నాము, లోకంలో నడుచుకొనిచున్నాం, కానీ లోకాన్ని అనుసరించలేదన్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఆయన క్రీస్తుకి ఏమయ్యాడంటున్నాడు? రాయబారిని. పరిశుద్ధత మనలో ఉందా? పరిశుద్ధత నిష్కపాఠ్యంతో దేవుని కృపను మనం అనుసరించాలి. ఎవరిని అనుసరిస్తున్నా? మనుషులను ఎట్టకేలకు మనుషులను అనుసరించే నడుస్తాం, లోకాన్ని అనుసరించే నడుస్తాం, లోకంలోని విషయాలు అనుసరించే నడుచుకుంటాం. కానీ దేవుని కృపను నీవు నేను అనుసరించి నడుచుతున్నామా? పౌలు గారు క్రీస్తుకు రాయబారి అయి ఉన్నాడంటే, నేను రాయబారులమై ఉన్నాము అని చెప్పగలుగుతున్నాడంటే ఆయన రెండవదిగా దేవుని కృపను అనుసరించి నడుచుకోవడానికి దేవుడు అనుగ్రహించు పరిశుద్ధుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లుండాలంట? బట్టలు పాతగిలొచ్చు పర్వాలేదు, బట్టలు మాసిపోవచ్చు పర్వాలేదు, మన షర్టు పాయింట్ మనం వేసుకున్న డ్రెస్సు పాతదిగా మురికిగా కనబడవచ్చు పర్వాలేదు, కానీ లోపల దేవుడు అనుగ్రహించే పరిశుద్ధత కావాలి. చాలామంది చేస్తారు పైన బట్టలు బాగా నీట్గా కనపడాలని పైన బ్రహ్మాండంగా నీట్గా ఉంటారు, అవునండి, కానీ లోపల మాత్రం అంత మురికే. హెచ్కెల్ అంటాడు ఆ మాట, అంత మురికే. కాబట్టి ఈ మురికి గుడ్డలు మన బ్రతుకు మురికిగా ఉండకూడదు. మన బ్రతుకు అంటే ఎట్లుండాలంట? పరిశుద్ధముగా ఉండాలి. చెప్పండి, ఎట్లుండాలంట? క్రీస్తుకు రాయబారి అయినటువంటి పౌలు గారి జీవితము పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అనుగ్రహించి పరిశుద్ధత కలిగిన వాడు అని రెండో మాట జ్ఞాపకం చేస్తున్నా. అందుకొరకు నీవు నేను మనము ప్రభువా నాలో పరిశుద్ధత అనుగ్రహించు ప్రభువా, నీవు అనుగ్రహించే పరిశుద్ధత నాకు కావాలి. మనుషులు అనుగ్రహించి మన ఎంతకేలకు మనుషులు అనుగ్రహించి పరిశుద్ధత కొరకే ప్రాకులాడుతాం. దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత కొరకు మనము జీవిస్తే నువ్వు క్రీస్తుకి ఏమవుతామంట? రాయబారురాలు అవుతామని దైవలేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకమును చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా పౌలు ఏమంటాడు చూద్దామండి. క్రీస్తుకు రాయబారి అయినటువంటి పౌలు మూడవది ఏ మాట జ్ఞాపకం చేస్తాడు చూద్దాం. 1వ అధ్యాయం 22వ వచనం. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేసి అంటే ఈ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నారు. ఆయన మనకు అంటే పౌలు గారికి ఆయన మనకు ముద్ర వేశాడు. మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరుడు ఏం చేశాడంట? అనుగ్రహించాడు. క్రీస్తుకు రాయబారి అయినటువంటి వ్యక్తి మూడవ అనుభవం ఏమిటంటే, పౌలు గారి అనుభవం ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమనుకున్నాడంట? ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. మనం ఎట్టకేలకు దేవుని ఆత్మతో నింపబడాలని ప్రయత్నం చేయమను. మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేనితో నింపబడాలి? ఈ కడవరి దినాలలో నన్ను ఆశ్రయించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నాకు మేడలు కట్టిన ఆయన, నాకు కార్లు కొనిన ఆయన, నాకు బంగ్లాలు కట్టిన ఆయన, అయ్యా ఇదిగో అది ప్రభా, ఇది ప్రభా కాదు, మనం ప్రార్థన చేయాల్సిందే. ప్రభువా నీవు నన్ను నీ ఆత్మతో నింపు నాయన. దేనితో నింపాలి? నీ ఆత్మతో నింపు ప్రభువా.
పరిశుద్ధాత్మతో నింపు నాయనా, నన్ను ఉజ్జీవింప చేయి ప్రభువా అని మనము ప్రభుత్వంలో వీటి కొరకు అడగాలి. క్రీస్తుకు రాయబారులమై ఉన్నామని చెప్పగలుగుతున్నాడు పౌలు. అంటే పౌలు ఎలాంటి వాడు తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మతో నింపబడాలి. దేనితో నింపబడాలంట? ఆత్మతో నింపబడాలి. ఏ ఆత్మ? ఏ ఆత్మ? లౌకిక ఆత్మ కాదు, డ్రమ్ము కొడితే ఎగిరి ఆత్మ కాదు, మైకుంటే ఉజ్జీవం వచ్చే ఆత్మ కాదు, లౌకిక ఆత్మ కాదు, భ్రమపరచు ఆత్మ కాదు, దురాత్మ కాదు. ఏ ఆత్మ కావాలంట? పరిశుద్ధాత్మ కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాడు ఏమైనా ఇలాంటి పరికరాలు, వైద్యాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి? మేడగదిలో వారందరూ ప్రభువును స్తుతిస్తూ ఉండగా అక్కడే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా? ఉన్నట్టుగా బైబిల్లో రాశాడా? ఉన్నాయండి. వారందరూ ఏక మనసుతో ఏకాత్మతో ప్రభువును స్తుతించగా, ప్రార్థించగా దేవుని ఆత్మ వారి మీదకి బహుబలముగా. అంటే వారి మనసులు ఏమైనాయి? ఏకమైనవి. నేను అంటాను, ఎక్కడైతే మన మనసు ఏకమవుతుందో అక్కడ దేవుని ఆత్మ మన మీదకి ఏమవుతుందంట? దిగుతాను. ఇప్పుడు పౌలు క్రీస్తుకు రాయబారులము అని చెప్పగలుగుతున్నాడంటే మూడవదిగా అతని జీవితము పరిశుద్ధాత్మతో నింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే ప్రభు కొరకు అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఆత్మతో నింపబడినప్పుడు, ఆత్మను మనము నింపుదల కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు మనం ఏం చేస్తామంట? బలమైన కార్యాలు చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడాలి మనం. అది అపోస్తలుడైన పౌలు తన పుస్తకాలు రాస్తున్నప్పుడు అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆత్మ లేని వాడు నావాడు కాడని. అందుకొరికి అపోస్తల కార్యములు చదివి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలోనికి రండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. వైద్యుడైన లూకా ఈ అపోస్తల కార్యాన్ని పుస్తకాన్ని రాస్తున్నప్పుడు ఆయన చెప్పుచున్న మాట గమనిద్దాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుటకు మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందాలి. ఏం పొందాలండి? ఈ కడవరి దినములలో పరిశుద్ధాత్మ పూర్ణము కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనం క్రీస్తుకు రాయబారుని చెప్పగలిగిన పౌలు ఆయన పరిశుద్ధాత్మతో నింపగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మని సంచ కరువు మనకి ఏం వేసిందంట? ముద్ర వేసింది. అంతే. సీల్. ముద్ర అంటే ఏంటి? సీలేస్. పోస్ట్ ఆఫీసులో మనం ఉత్తరాలు రాసి పంపుతాం కదా. ఇప్పుడు మొబైల్ వచ్చాయిలే. ఇక్కడ మెసేజ్ పెడితే అమెరికా ప్రాంతానికి కూడా ఏమవుతుంది, దూర ప్రదేశాలు కూడా సెకండ్ల మెసేజ్ ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. సిగ్నల్ బాగా కరెక్ట్ ఉంటే, నెట్ కనెక్షన్ కరెక్ట్ ఉంటే. అనేటి దినాల్లో ఈ పరికరాలు లేవు. అప్పుడు ఏం రాసేవారు? ఉత్తరాలు రాసేవారు. ఈ ఉత్తరాలు రాసేటప్పుడు ఉత్తరాలన్నీ సేకరించి పోస్ట్ కలిగి ఆ ఉత్తరాలు తీసుకునే వ్యక్తి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఉత్తరాలన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళాలో అవన్నీ ప్యాక్ చేసి ఆ గోనె సంచిలో ఏం చేస్తారు? మూత కట్టేసి దానికి ఏం వేస్తారు? సీల్ వేసి ఒక ముద్ర వేస్తారు. మరలా ఆ ముద్ర మరలా ఎవరు విప్పాలి? మరలా తీసుకుని వెళ్ళిన ఆ పోస్ట్ ఆఫీస్ వ్యక్తి మాత్రమే ముద్ర. మధ్యలో ఎక్కడ కూడా ఆ ముద్ర విప్పడానికి ఆత్మని సంచకరువు ఒక ముద్ర, సీల్ నీకుందా? వీరు ఆత్మ కలిగిన వ్యక్తులు, వీరు పరిశుద్ధాత్మను పొందుకొనిన వారు, వీరు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తులు అని క్రీస్తుకు రాయబారి అయిన పౌలు చెప్తున్నాడు. నేను క్రీస్తుకు రాయబారిని అయ్యానంటే పరిశుద్ధాత్మనే ఆత్మనే సంచకరువు నాకేమేయబడింది? ముద్ర వేయబడి ఉన్నా. ఉందా నీలో అలాంటి ముద్ర? అలాంటి ఆత్మపూర్ణం అవుతున్నామా? రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింటుందో, బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింటుందో, ఏ రోజైనా ఆత్మతో నింపబడ్డావా నీవు? ప్రభు ఆత్మతో నీవు నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. ఆ
ముద్ర మనలో వేయబడాలి. ఆ ముద్ర ఏం కావాలి? వేయబడాలి. ఆ ముద్ర వేయబడకపోతే అందుకొరకు అంటాడు భక్తుడు బాబన్న గారు, చక్కని పాట రాశారు. నక్సలైట్లో నుంచి వచ్చినటువంటి ఆ బాబన్న ఇప్పుడు లేడని చనిపోయాడు, కానీ మంచి పాట రాశాడు. ఆత్మలేని వాడు నా వాడు కాడు, ఆత్మలేని వాడు నన్ను చేరలేడు. ఏం చెప్పాడంటే ఆయన? ఆత్మలేని వాడు నా వాడు కాడయ్యా, నన్ను చేరలేడు. నన్ను చేరాలంటే అతడు పరిశుద్ధాత్మ అనుభవం పొందాలి, ఆత్మపూర్ణులు కావాలి. అందుకొరకే దేవుని ఆత్మను మనం ఏం చేయాలంట? పొందాలి. ఇప్పుడు క్రీస్తుకు రాయబారిని అని చెప్పగలిగిన పౌలు ఏమంటున్నాడు? మేము ఆత్మనే సంచకర ఉచిత ఏమయ్యాము. ఏముంది అక్కడ? చదవండి, ఏముంది అక్కడ? కొరింథీయులకు రాసిన పత్రిక రెండో పత్రిక 1:2 ఏముంది అక్కడ? ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఏమని గ్రహించాడు ఆయన? ఆత్మనే సంచకరువును అనుగ్రహించాడు. ఉందా నీకు పరిశుద్ధాత్మ అనుభవం? మనలో ఉందా? పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభుకు మనము క్రీస్తుకు రాయబారులముగా ఉందుముగాక. హల్లెలూయా. కాబట్టి ఒకటి పిలువబడిన వాడు పౌలు అపోస్తలుడిగా, రెండవది దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతను కలిగిన వాడు, మూడవది పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి. ఏం పొందాడండి? ఆత్మ కలిగిన వాడు ఆయన. నేను మనము ఆత్మను పొందాలి. ఆత్మ పొందాలంటే ఏం చేయాలా? ఏం చేయాలండి? ఆత్మ పొందాలంటే తిని ఆరాముగా నిద్రపోతే దేవుని ఆత్మ నిద్ర మన మీదకి వస్తుంది కదా? వస్తుందా? అట్లుందా? ప్రార్థనలో పోరాడాలి. చెప్పండి, ఎక్కడ పోరాడాలంట? ప్రార్థనలో పోరాడాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. పెంతెకోస్తు మేడ గదిలో వారందరూ ప్రభువును స్తుతిస్తుంటే పరలోకములో ఉన్నటువంటి ఆయన సన్నిధి ఏమైందంట? కదిలి వారందరి మీదకి దేవుని ఆత్మ ఏం చేసిందంట? దిగి వచ్చిందంట. ఉందా? ఆ అనుభవం మనకు ఉందా? నీవు క్రీస్తుకు రాయబారిగా, క్రీస్తుకు రాయబారురాలిగా మనము జీవించాలంటే పరిశుద్ధాత్మను పొందాలని దైవ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. పౌలు గారు ఏమొందారంట? పరిశుద్ధాత్మను పొందాడు. ఆత్మని సంచకరువు చేత ఏమయ్యాడంట? ఆయన ముద్ర వేయబడ్డాడని పౌలు గారు జ్ఞాపకం చేశాడు. కాబట్టి నేను మనము దేవుని ఆత్మతో నింపబడుదుముగాక. హల్లెలూయా. 4వ మాట చూద్దాం. క్రీస్తుకు రాయబారులము అయి ఉన్నాము అని చెప్పిన పౌలు గారి జీవితం, నాలుగవ జీవితం ఎలాగుందో చూద్దాం. మొదటిది అతడు పిలువబడిన వాడని, రెండవది అతడు పరిశుద్ధత కలిగిన వాడని, మూడవది పరిశుద్ధాత్మను పొందుకునే వ్యక్తి అని 4వ విషయాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. 2:4 మీకు దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు ఈ పత్రికను ఎంత. ఈ మాట వింటుంటే శరీరం ఏమవుతుంది తెలుసా? మీకైతే ఎట్లుందా? కానీ ఈ పౌలు గారు చెప్తుంది, మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ, మీకు దుఃఖము కలగాలని కాదు, మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ. ఏ ప్రేమ అంట? పౌలు గారి కంట సంఘం మీద ఏముందంట? అత్యధికమైన ప్రేమ ఉందంట. ఈ అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతో, దేనితో అంట? శ్రమలో కూడా రకాలు ఉన్నాయండి. ఏ శ్రమ అంటే? ఈ శ్రమ నిండు శ్రమ. నిండుకుండంటారు కదా, అట్లా నిండు శ్రమతో. శ్రమలు కూడా ఎట్లున్నాయంట పౌలు గారికి? నిండు శ్రమ అంటాయి. ఈ నిండు శ్రమతోనూ మనోవేదన, ఈ మనోవేదనతో ఎంతో కన్నీరు విడుచుచు ఈ పత్రిక మీకు రాస్తున్నాడయ్యా. అయితే ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాను? నిండు శ్రమల్లో ఉన్నప్పటికైనా, మనోవేదన ఉన్నప్పటికైనా, కన్నీరు విడుచుచు ఈ పత్రిక మీకు ఎందుకు రాస్తున్నానంటే, నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ మీరేం చేయాలా? తెలుసుకోవాలి. మీ ఎడల నాకున్న అత్యధికమైన ప్రేమ.
అంటే ఇప్పుడు క్రీస్తుకు రాయబారి అయి ఉన్న పౌలు జీవితం ఎలా ఉందంటే, నాలుగవదిగా ప్రేమ కలిగిన వాడు. ఏం కలిగిన వాడు చెప్పంట? ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగిన వ్యక్తి. ప్రేమ కలిగిన వ్యక్తి, స్వార్థంతో కూడిన ప్రేమ. ఇతడు కలిగి ఉన్న ప్రేమ ఎలాంటిదంటే దైవికమైన ప్రేమ. అగాపే అంటారు. ఏమంటారు చెప్పండి? అగాపే. ఈ దైవికమైన ప్రేమ కలిగిన వ్యక్తి పౌలు గారు. ఉందా మనలో ఒకరికొకరు అలాంటి ప్రేమ ఉందా? అలాంటి ప్రేమ కలిగి మనం జీవిస్తున్నామా? ఈ పౌలు గారు క్రీస్తుకు రాయబారిని చెప్పగలుగుతున్నాడంటే ఇతని జీవితం ఎలా ఉందంట? మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ. ప్రేమ కలిగి జీవిస్తున్నామా? ప్రభు దేవుడు లోకముని ఎంతో, యోహాను పత్రికలో ఉంటాడు 3:16, దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తున్నామా మనం? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు కదా చెప్పేవారు బాగుంటుంది ఇది, అవునండి. కానీ ఆచరణలోనికి వచ్చే లోపల అలవాటు ప్రకారంగా బాగానే మనం పలికేస్తాం అందరం, కానీ ఆచరణలోనికి వచ్చే లోపల ఆ ప్రేమ ఉందా అంటని. మన గుండె ఇట్లా చీల్చబడినా ఏం కనపడాలంట? ఆ ప్రేమ కనపడాలంట. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుకు రాయబారినయ్యాను, క్రీస్తుకు రాయబారునము అంటే రాయబారి దూత యొక్క లక్షణం ఏమిటంటే, నాలుగవదిగా ఏమన్నాడు ఆయన? ప్రేమ కలిగిన వ్యక్తిని. మీ ఎడల నాకు ఎట్లుందంట? అత్యధికమైన ప్రేమ. చెప్పండి, ఎట్లుందంట? అత్యధికమైన ప్రేమ నేను కలిగి ఉన్నానయ్యా, అది మీరేం చేయాలా? తెలుసుకోవాలని నిండు శ్రమలో ఉన్నాడంట. నిండు శ్రమతో, మనోవేదనతో, ఎంతో కన్నీటితో ఈ పత్రిక మీకు నేను రాసింది. ఊరికి రాయలే, ఏదో కాలక్షేమం కొరకు పత్రిక రాయలే. నిండు శ్రమతోనూ, మనోవేదనతోనూ, ఎంతో కన్నీటితోనూ. శ్రమ ఒకవైపు ఉంది, మనోవేదన ఉంది, మన కన్నీరు కూడా కారుతుంది. పత్రిక ఏదో లగ్జరీ కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని, లేకపోతే ఏదో ఏ చీకు చింతలు, ఏ దిగులు లేకుండా పత్రికలు రాయలే పౌలు గారు. క్రీస్తుకు రాయబారిని చెప్పగలిగిన పౌలు పత్రికలు ఊరికి రాయలేదు ఆయన. ఇప్పుడు రాస్తున్నారు చాలామంది. వాళ్ళ పుస్తకాలు కాపీలు కొట్టి, వీళ్ళ పుస్తకాలు కాపీలు కొట్టి, వాళ్ళ పాటలు కాపీలు కొట్టి, వీళ్ళ పాటలు కాపీలు కొట్టి, అవునండి, వాళ్ళ లిరిక్స్ను తీసుకొని, వీళ్ళ లిరిక్స్ని తీసుకొని రాస్తున్నారు. కానీ పౌలు అలా రాయల పత్రికలు ఎట్లా రాశాడు తెలుసా? అనుభవముతో రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమల్లో ఉన్నప్పుడు ఈ పత్రికలు రాస్తున్నాడు, మనోవేదనతో ఉన్నప్పుడు ఈ పత్రికలు రాస్తున్నాడు, కన్నీటిలో ఉన్నప్పుడు ఈ పత్రికలు రాస్తున్నాడు. సంగమా, క్రీస్తుకు రాయబారి ఉన్న నేను మీ ఎడల ఏం కలిగి ఉన్నాను? ప్రేమ కలిగి ఉన్నాను. చెప్పండి, ఏం కలిగి ఉన్నానంట? ఈ ప్రేమను, క్రీస్తు ప్రేమను తెలుసుకొనే మదర్ తెరీసా ప్రపంచంలో ఏమైందండి? ఒక ఘనురాలుగా ఎంచబడింది ఆమె. మన గాంధీ మహాత్ములు గారు, మన గాంధీ పిత గారు ఈ బైబిల్ యొక్క విషయాలు తెలుసుకునే ఆ ప్రేమ ఎలాంటిదో ఆయన కూడా చెప్పగలిగాడు. కవులు ఎంతో మంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి క్రీస్తు ప్రేమ ఎలాగుందో, ఈ బైబిల్ ఉన్నటువంటి విషయాలు ప్రభువారు చెప్పిన బోధ సుబోధలు విని ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసుకొని అట్టి ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి అని బోధించిన కవులు ఎంతో మంది చరిత్రలో ఉన్నారు. అందుకొరకు పౌలు అంటున్నాడు, ఆ క్రీస్తు ప్రేమ ఎలాంటిదో నేను గుర్తెరిగిన వాడను, ఆ క్రీస్తు ప్రేమ ఎలాంటిదో నేను తెలుసుకొనిన వాడను. మీ ఎడల కూడా నాకు అట్టి ప్రేమ కలిగి ఉన్నాను. అంటే క్రీస్తుకు రాయబారి అయిన పౌలు గారి జీవితం ఎలా ఉంది అంటే, అతడు ప్రేమ కలిగిన వాడు. ఏం కలిగినాడంట? ప్రేమ కలిగి ఉందామా? దేశం కలిగి ఉందామా? ప్రేమ కలిగిన వాడు పౌలు. క్రీస్తుకు రాయబారి అయిన పౌలు ఎలాంటి వాడంట? ప్రేమ కలిగిన వాడు. ప్రేమ కలిగిన వాడు. ప్రేమను మనము ఏం చేయాలంట? ప్రేమను ఏం చేయాలి? మనం విస్తరణ చేసుకోవాలి. ప్రేమను మన ప్రేమ విస్తరించాలి. ఆస్తి కాదు, విస్తరించాల్సిందే.
అంతస్తులు కాదు విస్తరించాల్సిందే, డబ్బు ధనం కాదు విస్తరించాల్సిందే, పదవులు హోదాలు కాదు విస్తరించాల్సిందే. ఏం విస్తరించాలంట? పౌలు అని అంటున్నాడు, మీ ఎడల నాకున్న ప్రేమ ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి. తెలియక చాలా మంది పొరబడుతున్నారు నేటి దినాల్లో. క్రీస్తు ప్రేమ ఎలాంటిదో తెలియక, ప్రభు ప్రేమ ఎలాంటిదో తెలియక, ప్రభు ఎలాంటి ప్రేమ కలిగి తన ప్రజల కొరకు రక్తాన్ని కార్చాడో తెలియక చాలా మంది పలు విధాలుగా పలు రీతుల్లో మాట్లాడుతున్నారు చాలా మంది. పౌలు అంటున్నాడు, ప్రభు నన్ను ప్రేమించాడు, హింసకుడిని దూషకుడిని హానికరుడైన నన్ను ప్రభు ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమలో నేను ఉన్నాను. మీ ఎడల కూడా నేను అట్టి ప్రేమనే కలిగి ఉన్నాను. అందుకే నేను క్రీస్తుకి ఏమై ఉన్నాను? రాయబారినై ఉన్నాను. ఏదో డిగ్రీలు సంపాదించుకొని సర్టిఫికెట్లు సంపాదించుకొని సర్టిఫికెట్ల బట్టి నేను రాయబారి కాలే, స్టడీని బట్టి నేను రాయబారిని కాలేదు. క్రీస్తుకు రాయబారమై ఉన్నామంటే మేము మా హృదయములో ఏం కలిగి ఉన్నాము? ప్రేమ, లవ్. ఏం కలిగి ఉన్నారంట? ప్రేమ కలిగి ఉన్నారు. డవ్ సబ్బు వాడతారు కానీ లవ్ మాత్రం ఉండదు. ఏం కలిగి ఉండాలంట? ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగిన వ్యక్తులు కావాలి. పౌలు గారు అదే అంటున్నాడు, మీ ఎడల నేను ప్రేమ కలిగి ఉన్నానయ్యా. ఉన్నామా? మన జీవితాల్లో తనిఖీ చేసుకున్నాను. ప్రభా, నేను ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నానా? ప్రేమ కలిగిన వాడనే ఉన్నానా? ప్రేమించు వ్యక్తిగా నేను కనబడుతున్నానా? క్రీస్తు ప్రేమ నాలో ఉందా అని నువ్వు ప్రశ్న వేసుకుంటే ఆ ప్రేమకు జవాబు దొరుకుతుంది. పౌలు గారు అదే అంటున్నాడు, మీ ఎడల నేను ప్రేమ కలిగినని మీరు తెలుసుకోవాలి. ఏం చేయాలంట? తెలుసుకోవాలని మీకు ఈ పత్రిక వ్రాస్తున్నానయ్యా. ఏదో టైం పాస్ కొరకు ఈ పత్రిక రాయలే, నేను టైం పాస్ కొరకు నేను కూర్చోలే, టైం పాస్ కొరకు కలము పెన్ను పట్టుకొని నేను ఈ పత్రికలు రాయలేదు. నేను ఎలాంటి ప్రేమ కలిగిన వ్యక్తినో, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నానో, ఎలాంటి ప్రేమకు భక్తుడినై ఉన్నానో, క్రీస్తు ప్రేమ ఎలాంటిదో మీకు తెలియచేయడానికి పత్రిక వ్రాస్తున్నానని పౌలు గారు చెప్పారు. కాబట్టి క్రీస్తు రాయబారి అనబడుచున్న పౌలు నాలుగవది ఏం కలిగిన వాడంట? ప్రేమ. రాయబారిలో ఉండవలసిన లక్షణం ఏంటంట? నాలుగవది ప్రేమ గలవాడై ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ప్రేమ. మన జీవితంలో ఏం కలిగి ఉండాలంట? ప్రేమ. ఇది కనపడదు. భక్తుడు అంటాడు, నిలువున పైనుంచి కింది వరకు కోస్తే అంత ఏం కనపడుతుంది? ఇప్పుడు మానవ జీవితంలో ఏం కనపడుతుందంట? విషయం ఉంది కదా పాట, అది అంత ఏం కనపడుతుందంట? విషయం. వినండి, ఇక్కడ వినండి, శ్రద్ధగా వినండి అందరు. కాన్సెప్ట్స్ వేరే దాని మీద పెట్టొద్దని వినండి అందరు. ఏం కలిగి ఉండాలంట? విషయం. అంత ఏం కలుగుతుందంట? విషయం. దేశం, విషయం. ప్రతిదానికి విషయం, ప్రతిదానికి దేశం. కానీ పౌలు మనకు నేర్పుతున్న మాట, క్రీస్తు రాయబారులు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగిన వారై ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలంట? ప్రేమ. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఆ ప్రేమ మనల్ని అంతమ వరకు ఏం చేస్తుందంట? కాపాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమ కలిగి ఉందాం, ప్రేమను కలిగిన వ్యక్తులం ఉందాం, ప్రేమను పంచేవారముగా ఉండాలి. ఇది 4వ విషయం. క్రీస్తుకు రాయబారి అయినటువంటి పౌలు గారి జీవితంలో 5వ విషయాన్ని చూద్దాం. పౌలు గారు చెప్పిన మాటలే జ్ఞాపకం చేస్తున్నాం. 5వ విషయం రండి. 5వ విషయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే. ఒక్క విషయం ఆగండి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని చాలా మంది అంటారు. ఇది నా సామర్థ్యం, ఇది నాది, నేను చేశాను, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, నేను బలాటుని అంటారు. పౌలు అన్నాడా? మా వలన ఏదైనా అయినట్లుగా, ఏదైనా అయ్యిందంటే మా వలన ఏదైనా అయ్యిందంటే అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను సమర్థురాలని.
డప్పు కొట్టుకొని ఊరేగించుకొని చెప్పుకుంటున్నారు చాలా మంది దినాల్లో. పౌలు అంటున్నాడు, నేను సమర్థుడను కాదు, మా సామర్థ్యము, ఆ మాట కావాలి, మా సామర్థ్యము దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా సామర్థ్యము ఎవరి వలనంట? దేవుని వలననే కలిగి ఉన్నది. తన సామర్థ్యము ఎవరి ద్వారా కలిగిందంట? దేవుని వలన కలిగి. మనము దేవుని పక్కన పెడతాం, నా వలన సామర్థ్యం కలిగిందంట, నా వలన అంటాం. కానీ నా అహం పౌరులో చనిపోయి సామర్థ్యం ఎవరిదంట? దేవునిది. చెప్పండి, ఎవరిదంట సామర్థ్యం? దేవునిది. ఆయన సామర్థ్యం అది దేవుని వలన కలిగింది. అంటే దీని అర్థం ఏమిటంటే, పౌలు గారు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నదంటే అర్థం ఏమిటంటే, మేము కేవలము ప్రభువు మీదనే ఆధారపడుతున్నాం, కేవలము ప్రభువునే నమ్ముకున్నామని అర్థం. మా సామర్థ్యం ఎవరిదంట? దేవునిది. అంటే అర్థం ఏమిటంటే, మేము ప్రభువు మీదనే ఆధారపడుతున్నాం, ప్రభువు మీదనే నమ్ముకొని ఉన్నామని అర్థం. క్రీస్తుకు రాయబారులుగా మనం ఉండాలంటే ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ప్రభువునే మనము నమ్ముకోవాలని దైవలేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఐదవదిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి పౌలు. ఎవరి మీద ఆధారపడ్డాడంట? దేవుని మీద ఆధారపడిన వ్యక్తి పౌలు గారు. కాబట్టి క్రీస్తుకు నీవు రాయబారులుగా నీవు ఉండాలంటే ప్రభు మీద మనం ఆధారపడి బ్రతుకుదాం, దేవుని నమ్ముకుందాం. మనం మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావా, పలుమార్లు మోసపోయావా. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. నమ్మి
మా సామర్థ్యము ఎవరి ద్వారా అంట? దేవుని వలననే మా సామర్థ్యము కలిగి ఉన్నది. మేము దేవునే నమ్ముకున్నాం, దేవుని మీద ఆధారపడుతున్నాం. క్రీస్తుకు రాయబారులమయ్యామంటే మేము దేవుని మీదనే మా సామర్థ్యం, దేవుని వలననే మా సామర్థ్యం. దేవునే నమ్మాము. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుకొనుటకు మా అంతటా మేమే సమర్థులము అనుకొనుచున్నావా? నేటి దినమున నా అంతటా నేను సమర్థులని అనుకొనుచున్నావా? ఆలోచిస్తున్నావా? ఏదైనా అయితే నీ ద్వారా ఏదైనా ఒక అద్భుతం జరిగితే, నీ ద్వారా ఏదైనా ఒక ఆశ్చర్యం జరిగితే, నీ ద్వారా ఏదైనా ఒక స్వస్థత జరిగితే, నీ ద్వారా ఏదైనా ఒక మహత్కార్యము జరిగితే ఇది నా వలన అయింది అని అనుకొనుచున్న ప్రజలు దినాలు ఎంతోమంది ఉన్నారు. పౌలు అంటున్నాడు, నా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుకోవడానికి ఏమన్నాడు? మా అంతటా మేమే సమర్థులము. అలా చెప్పగలుగుతున్నామా? ఇదంతా దేవుని వలననే కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా సామర్థ్యం ఎవరిదంతా? దేవునిదే. దేవుడే మన సామర్థ్యం. మనం ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వదట. మన గురించి ఎవరి గురించి ఆలోచించాలి? దేవుని గురించి ఆలోచించాలి. దేవునిదే. ఎవరైనా చెప్పండి? దేవునిదే. దేవుని వలన మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన అయి ఉన్నామంటాడు. మనం ఏమై ఉన్నాం? అది దేవుని కృప వలన అయి ఉన్నాం. కాబట్టి అందుకొరకే భక్తుల జీవితంలో వారు చేసిన త్యాగాలు, వారు చేసిన ప్రార్థనలు, వారు చేసినటువంటి విశ్వాసం, వారు చేసిన ప్రతిదీ కూడా వారు దేవుని మీదనే వారి సామర్థ్యం, ఇది దేవుని ద్వారానే మన సామర్థ్యం అనుకున్నారు. కాబట్టి వారి జీవితంలో ఇంకా ఏమైనా ముందుకు సాగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన బ్రతుకులో పౌలు వలె మనము క్రీస్తుకు రాయబారుల వలె నేను మనం ఉండాలంటే మన సామర్థ్యం ఎవరి మీద ఉండాలి? దేవుంది అనుకోవాలి. మన సామర్థ్యం ఎవరిది అనుకోవాలి? దేవుంది. నాది కాదు, నాది కానే కాదు, దేవుడే. చెప్పండి, ఏమనాలి? దేవుడే నా సామర్థ్యం. చెప్పండి ఒకసారి, దేవుడే నా సామర్థ్యం అని అనుకుంటే ప్రభు ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ఏముందో ఆ ప్రణాళికను ప్రభు ఏం చేస్తుంట మన మీద నెరవేరుస్తాడు. కాబట్టి క్రీస్తుకు రాయబారి అయినటువంటి పౌలు గారి జీవితము ఆయన ఆధారపడింది ప్రభు మీదనే, దేవుని వలననే నా సామర్థ్యం అని చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని మీద ఆధారపడువాడు. ఎవరి మీద ఆధారపడువాడు? దేవుని మీద ఆధారపడు. ఇక త్వరగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇక రండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. 7వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. మమ్మును మీ హృదయములలో ఎక్కడ చేర్చుకోవాలంట? చేర్చుకొనుడి. మేము ఎవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు. స్తోత్రం. హల్లెలూయా. 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 మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. ఎక్కడ చేర్చుకోమన్నాడు? ఇంట్లో కాదు. ఇంట్లో చేర్చుకున్నారు కానీ హృదయాలు చేర్చుకోరు. చాలామంది ఇంట్లో చేర్చుకుంటారు, ఎందుకంటే మనసులో కనపడాలి కదా. అవునండి, లోకం అట్లే ఉంది కదా. మమ్మును ఎక్కడ చేర్చుకోవాలంట? హృదయాల్లో చేర్చుకోవాలంట, ఇంట్లో కాదు. పౌలు అదే అంటున్నాడు, ఇంట్లో కాదయ్యా. ఎక్కడ చేర్చుకోవాలి? హృదయములో చేర్చుకొనుడి. మీరేమో మమ్మల్ని ఇంట్లోకి చేర్చుకుంటున్నారు, మాకు కావాల్సిన అన్నం పెడుతున్నారు, మాకు కావాల్సిన అన్ని ఇస్తున్నారు, కానీ మీ హృదయాల్లో మేము లేవంటున్నాడు ఆయన. ఎక్కడ చేర్చుకోమంటున్నాడు? హృదయములో చేర్చుకొనుడి. ప్రభు కూడా అదే అడిగాడు కదా. ప్రభు ఏమని అడిగాడు? అయ్యా ఇంట్లో కాదు నాయన. అబ్బా అయ్యా నా ఇల్లు భలేముందయ్యా కదా అంటావేమను. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నేను ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాను అయ్యా అన్నాడు. నేను అన్నాను, ₹1,00,00,000 కట్టి ఇల్లు కట్టిన ప్రయోజనం లేదు బాబు. నీ ఇంటిలో యేసయ్య ఉండాలి, నీ హృదయంలో యేసయ్య ఉండాలి, యేసయ్యని నీ హృదయంలో చేర్చుకొని చెప్పాడు. కాబట్టి పౌలు అది అంటున్నాడు, అయ్యా మీ హృదయములో నన్ను ఏం చేయాలి? మీరు చేర్చుకొనుడి. హృదయములో నన్ను చేర్చుకోనండి. మేము ఎవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము
చేయలేదు. హృదయంలో చేర్చుకోనండి. అంటే దీని అర్థం ఏమిటంటే పౌలు గారు క్రీస్తుకు రాయబారులమయ్యామా అన్నాడంటే కారణం ఏం తెలుసా? అతని జీవితంలో అన్యాయము చేయనివాడు. ఆరవది ఎలాంటి వాడంట? అన్యాయము చేయనివాడు. ఈ లోకం ఎట్లుంది చెప్పండి? ఒకవేళ ఈ లోకమంతా అన్యాయమే కదా, ఎక్కడ చూడు. అవునండి, చిన్న చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు కూడా అంత ఏముందండి? ఇప్పుడు అంత అన్యాయమే. అవునండి, చిన్న మారుమూల గ్రామం నుంచి పేరు పొందిన పట్టణం వరకు కూడా అంత ఎక్కడ చూడు ఏముందంటే అన్యాయమే. కానీ పౌలు అంటున్నాడు, ఇదిగో మేము ఎవనికి అన్యాయము, ఎవనికి మోసము చేయలేదు. అందుకొరకు మేము క్రీస్తుకి ఏమై ఉన్నాము? రాయబారులం. పౌలు ఒక మాట చెప్పాడంటే ఆశమాషకు చెప్పాడు ఆయన. ఇప్పుడు మేము క్రీస్తుకు రాయబారులం, ప్రభువుకు మేము దూతలము, ఔషధము వంటి వారిని అని చెప్పగలుగుతున్నారు భక్తులంటే పౌలు గారు ఆయన అన్యాయము చేయనివాడు. ఆరవది ఎలాంటి వాడంట? అన్యాయము చేయనివాడు. మనకు తెలుసు కదా, ఒక రాజు దగ్గరికి ఎలాంటి రాజు అంట? అన్యాయస్తుడైన అటువంటి న్యాయాధిపతి అని ఉంటుంది బైబిల్లో. ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకుని ఎలాంటి వాడంట? న్యాయస్తుడు కాదు అతడు. ఎలాంటి వాడంట? అన్యాయస్తుడు. అలాంటి అన్యాయస్తుడు లోకం, ఈ లోకం రాజరికం, రాజులు అన్యాయస్తులైపోయారు. కానీ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను ఎవనికి అన్యాయము, నీవు ఎవరికైనా అన్యాయము చేసినట్లయితే తిరిగి 4 వంతులు అని చెప్పాడు లేదా ప్రభు? ఎవరితో అన్నమాట? జక్కయ్యతో అన్నాడు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఎవనికి అన్యాయము చేయలేదు, ఎవనికి మోసము చేయలేదు, ఎవరిని చెరుపలేదు. చెరుపకురా ఒక సామెత ఉంది కదా, ఏమని చెప్పండి? చెరుపకురా చెడేవు. ఇతరుని చెరపాలని ప్రయత్నం చేస్తే అదేమైతే వాళ్ళు చెడిపోయేది కాదు, మనం చెడిపోతామంట. జాగ్రత్త. అందుకొరకే నేను ఎవరిని చెరుపలేదు అన్నాడు. నేను ఎవరిని, ఎంత న్యాయబద్ధముగా పౌలు జీవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియులారా, నీ జీవితాల్లో క్రీస్తుకు నీవు రాయబారిగా ఉండాలి, ప్రభుకు నీవు దూతగా ఉండాలంటే మనము ఎవ్వరిని చెరిపే వ్యక్తులుగా ఉండకూడదు. అంటే అన్యాయము చేయువాడు కాడు అని అర్థం. అన్యాయము చేయువాడు కాడు. కాబట్టి మన జీవితంలో ఆరోదిగా పౌలు జీవితంలో ఉన్నటువంటి ఆ 6వ అనుభవం ఏమిటంటే అతడు ఎవరికి అన్యాయం చేసిన వ్యక్తి కాడు అని దైవలేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. ఇక చివరి మాట చెప్పి మనం ముగిస్తున్నాం. రండి ఇక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. చివరి కొరింథీయుల యొక్క చివరి అధ్యాయం అది 2వ పత్రికలో 13వ అధ్యాయము 9వ వచనం. మేము బలహీనులమై ఉన్నను, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. వీరి నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావాలననియే. ఎట్లా ప్రార్థిస్తున్నాడంట? మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము అంటున్నాడు పౌలు గారు. మేము బలహీనులమై ఉన్నాను అంటే ఇప్పుడు పౌలు ఎలా ఉన్నాడంటే తన జీవితంలో బలహీనంగా ఉన్నాడు. పౌలు బలహీనంగా ఉన్నప్పటికైనా మీరు బలవంతులై ఉండాలని ప్రభు కూడా అదే చెప్పాడు కదా. ధనవంతుడైన ప్రభు అంట దరిద్రులమైన మనలను ధనవంతుడు చేయడానికి ఆయన ఏమయ్యాడంట? దరిద్రుడాయను. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మేము బలహీనులముగా ఉన్నప్పటికైనా మీరేమై ఉండాలంట? మీరు బలవంతులై ఉండాలని, అలాగా ఉండగలిగి ఉండాలని,
మేము బలహీనులుగా ఉన్నా మీరు బలము కలిగిన వారుగా ఉండాలని, మేము లేని వారికి కనబడుతున్నా మీరు ఉన్నవారుగా కనబడాలని, మేము అనారోగ్యం కనబడుతున్నా మీరు ఆరోగ్యంగా ఉండాలని, మేము ఏమి లేని వారుగా మీకు కనబడుతున్నా మీరు అన్ని కలిగిన వారుగా ఉండాలని ఏం చేస్తున్నాడంట పౌలు? సంతోషిస్తున్నాడంట. ఎంత మనసండి! దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలని ప్రార్థన చేస్తున్నానన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? సంపూర్ణ కావాలని ప్రార్థన చేస్తున్నాను నేను అంటే ప్రార్థనా పరుడు. 7వ అనుభవం ఏంటండి? క్రీస్తుకు నీవు రాయబారిగా ఉండాలంటే, క్రీస్తుకు నీవు దూతగా ఉండాలంటే, క్రీస్తుకు నమ్మకమైన ఔషధముగా నీవు ఉండాలంటే ఏముండాలి నీలో? 7వ అనుభవం ఏమిటి? ప్రార్థన. పౌలు ప్రార్థన చేస్తున్నాను నేను బలహీనుడినై ఉన్న మీరు బలవంతులు కావాలని, నేను ఏమి లేని వారిని ఉన్నప్పటికైనా మీరు అన్ని కలిగిన వారిగా ఉండాలని, మీ కొరకే మీ జీవితం, మీ ఆధ్యాత్మికత జీవితం సంపూర్ణతలోనికి వెళ్ళాలని మీ కొరకు ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రార్థిస్తున్నావా నీవు? మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఎవరి కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావు? పౌలు గారు తన కొరకే ప్రార్థన చేసుకోలే, సంఘము కొరకు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? నీవు బలహీనంగానే కనపడవచ్చు లోకానికి. మనం బలహీనంగా ఉన్నప్పటికైనా వారు బలము కలిగిన వ్యక్తులు కావాలా ప్రభువా? నేను ఏమి లేని వారినై ఉన్నప్పటికైనా వారు అన్ని కలిగిన వారు ఉండాలా ప్రభువా అని ఏం చేయాలా? పౌలు నీవేం చేయాలా? ప్రార్థన చేయాలా? ఏమి లేదు ప్రభు అని ఏడ్చుకుంటూ ఉండడం కాదు, ఏమి లేదు ప్రభు అని కన్నీరు కాల్చడం, ఏమి లేదు ప్రభు అని అన్నం తినకుండా ఉండడం కాదు. పౌలు అట్లా చేసాడు. ఏమైనా నేను బలహీనుడనే, నేను బలహీనంగా ఉన్నప్పటికైనా బలంగా ఉండాలని వారి కొరకు నేనేం చేస్తున్నా? సంతోషిస్తున్నాను. వారు సంపూర్ణులు కావాలని ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా. చేయగలుగుతున్నామా మనము ప్రార్థన? మన కొరకు, మన ఇంటి కొరకే ప్రార్థన, మన పిల్లల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఇదిగో బలహీనులైన వారు వాళ్ళు బలవంతులుగా ఉండాలా ప్రభువా, అయ్యా వారు దీవించాలా ప్రభు, వారు ఆశీర్వదించబడాలా ప్రభు, వారు నాయన ఉన్నతంగా ఉండాలా ప్రభు అని మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అలా చేయగలిగిన వాడే పౌలు. అందుకొరకు క్రీస్తుకి ఏమయ్యాడంట? ఆయన రాయబారయ్యాడు, అంబాసిడర్గా అయిపోయాడు. ఆయన ఒక దూతగా మార్చబడ్డాడు. ఆయన ఐక్యరాజ్య సమితిలో ఈ రాయబారులను ఊరికి పెట్టరు. ఎవరంటే ఎవరిని పెడతారా? పెట్టరు. కొన్ని క్వాలిఫికేషన్, కొన్ని అర్హతలు ఉన్న వారిని పెడతారు. ఇప్పుడు క్రీస్తుకు రాయబారి అయ్యాను చెప్పగలిగాడంటే పౌలు ఎన్ని అనుభవాలు ఆయనలో ఉన్నాయి. మనమే పేరుకు ముందు డిగ్రీలు, పేరుకు తర్వాత డిగ్రీలు, పేరుకు ముందు రెవరెండ్లు, పేరుకు తర్వాత రెవరెండ్లు, పేరుకు ముందు బిషప్పులు, పేరుకు తర్వాత బిషప్పులు. ఈ డిగ్రీని మనము సంపాదించుకోవాలి. వీటిని కలిగిన వ్యక్తులు మనము కావాలి. క్రీస్తుకు రాయబారులుగా ఉండాలంటే, క్రీస్తుకు నమ్మకమైన రాయబారులుగా ఉండాలంటే ప్రభువా నేను మొట్టమొదటిగా నీ పిలుపును గ్రహించే వ్యక్తిగా ఉండాలి. పిలువబడిన వాడును కావాలి. ఏం కలిగినాలంట? పిలువబడిన వాడుగా ఉండాలా ప్రభువా. నేను పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉండాలా, దేవుడు అనుగ్రహించే పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉండాలా ప్రభువా. మూడవది దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మతో నింపబడాలా ప్రభు అని. నాలుగవది దేవుని ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలా ప్రభు అని. ఐదవది దేవుని మీదనే ఆధారపడి బ్రతకాల ప్రభు అని. అయ్యా నీ సన్నిధిలో అయ్యా నేను అన్యాయము చేయనివాడనగా ఉండాలా ప్రభు అని. ఏడవదిగా నీ సన్నిధిలో ఇతరుల కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థించేవాడని కావాలి, ప్రార్థించే కుటుంబము కావాలి, ప్రార్థించే సంఘము కావాలి, ప్రార్థించే సేవకులు కావాలి,
ప్రార్థించే యవనస్తులు కావాలి, ప్రార్థించే యవన స్త్రీలు కావాలి, ప్రార్థించే పిల్లలు కావాలి. అప్పుడే క్రీస్తుకి ఏమవుతాడు? ప్రతి ఒక్కరు ఏమవుతారంట? రాయబారులుగా మార్చబడతారు. అట్టి ప్రార్థన మనకుందా? అట్టి ప్రార్థన కలిగి ప్రభు కొరకు మనం జీవిద్దాం. చివరిగా మూల వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటిగా 2వ పత్రికలో 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదివి ఒకసారి ముగిద్దాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు ఆయన? నేను ఎలాగైతే క్రీస్తుకు రాయబారుడై ఉన్నానో, ఎలాగైతే క్రీస్తుకు రాయబారిగా బ్రతికానో, మీరు అలాగే క్రీస్తుకు రాయబారులుగా ఉండాలని మీతో నేను ఏమయ్యాను? సమాధానపడుడని. క్రీస్తు రాయబారులైనటువంటి రాయబారులై దేవుడితో సమాధానపడవలని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ఈరోజున ప్రభు నీతో బతిమాలుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. మీరు కూడా క్రీస్తుకి ఏం కావాలి? పౌలు గారి వలె ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకు రాయబారులు కావాలి. క్రీస్తుకు రాయబారులుగా మనం ఉండాలంటే ప్రభా నీ స్వరము నేను వినాలి, పిలువబడిన వారిని కావాలి అయ్యా, పరిశుద్ధత కలిగిన వ్యక్తిని కావాలి, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిని కావాలి, ప్రేమ కలిగిన వ్యక్తిని కావాలయ్యా, నీ మీద ఆధారపడిన వ్యక్తిని కావాలి, అన్యాయము చేయని వ్యక్తిగా ఉండాలి, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని మనము కూడా ప్రభుత్వంలో ఆ రీతిగా ప్రార్థన చేస్తే ప్రభు కూడా నిన్ను నన్ను మనందరినీ కూడా క్రీస్తుకు రాయబారులుగా ఆయన ఎన్నిక చేయవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభా పౌలు వలె నేను కూడా నీకు రాయబారిగా ఉండాలి, లోకానికి కాదు నాయన. లోకంలో ఆచారాలు కాదు ప్రభు, లోకంలో పద్ధతులు కాదు ప్రభా, అయ్యా రాజులు కాదయ్యా, అధికారులు కాదయ్యా, ఆ దేశానికి కాదయ్యా. ఎవరికి రాయబారి కావాలి? క్రీస్తు అయిన నీకు నేను రాయబారి కావాలి. నీవే నా కొరకు రక్తము కార్చావు, నీవే నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభా. ఏ రాజు, ఏ మానవుడు, ఏ వ్యక్తి నా కొరకు ప్రాణం పెట్టలేదు ప్రభా. యా క్రీస్తు ప్రభువా, నీవు నా కొరకు ప్రాణం పెట్టావు, నీకే నేను రాయబారిగా బ్రతుకుతాను ప్రభు అని ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృపటి ధన్యత ప్రభువును అనుగ్రహించినట్లు మనమందరం ముందుకు సాగుదాం. ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ సన్నిధి నాకు అనుగ్రహించు నాయన, నీ సన్నిధి నాతో ఉంచు ప్రభా అని ప్రభుని అడుగుదాం. నా హృదయాన కొలువైన యేసయ్యా,
కాబట్టి దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుకు రాయబారులము కావాలని, క్రీస్తుకు మనము దూతలుగా ఉండాలని, సమాచారం అందించే వ్యక్తులముగా ఉండాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రభు చేత నీవు నేను మనము ఆ పిలువబడిన వారముగా ఉండాలి. ఈ అనుభవాలు నీలో నాలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభు అట్టి కృప మాకు దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని ప్రభు దీవించి ఫలింపచేసి ఆశీర్వదించున్నట్లు, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాళ్ళని సెలవిచ్చిన ప్రకారముగా క్రీస్తుకు మేము రాయబారులమై ఉన్నామని పౌలు గారు చెప్పినట్టుగా, నమ్మకమైన దూత కోతకాలమందు మంచు పడినట్లుగా ఉండునని సెలవిచ్చిన ప్రకారముగా ప్రభు నేను కూడా అట్టి స్థితిలో ఉండటకు నువ్వు నాకు కృపను చూపమని, విత్తబడిన వాక్యం ప్రభు ఫలింపుచ్చినట్లు, ప్రభు దీవించినట్లు, ఆశీర్వదించినట్లు క్రీస్తుకు ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, ప్రతి సంఘం, ప్రతి బిడ్డ దేవునికి క్రీస్తుకు రాయబారులై ప్రభు కొరకు జీవించే ముందుకు సాగునట్లు ఈ 7 అనుభవాలు వారి జీవితాల్లో ప్రభు నెరవేర్చి ప్రభు సహాయం తెచ్చినట్లు, ఏ అనుభవంలో మనం తొట్టిల్లిపోయామా, ఏ అనుభవంలో మనము పడిపోయామా, ఏ అనుభవంలో మనము చేజారిపోయామా, మరొకసారి ప్రభు అనుభవాన్ని నీవు నాకు తండ్రి జ్ఞాపకం చేశావు. మరలా తండ్రిని క్రీస్తుకు రాయబారులమై నీ కొరకు జీవించే నీ కృప మాకు చూపమని ప్రభా మీరు బలపరచమని, విత్తబడిన వాక్కును విడిచిపెట్టుకుని మనందరి జీవితంలో ఫలింపచేయనట్లు ఒకసారి మనలందరం గంభీరంగా దేవునికి స్తోత్రం తెలియపరిచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ మిక్కిలి కనికరం కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసు, కృపామయుడా, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్కులు మా అందరి జీవితంలో ఫలింపచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి నీ కృపను చూపండి. పౌలు భక్తుని జీవితంలో అనుభవాలు అయ్యా, మేము తను ఎలా క్రీస్తుకు రాయబారి అయి ఉన్నాడో, ఎలా క్రీస్తుకు రాయబారులమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాయన. పౌలు గారి అనుభవంలో నుంచి మేము జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తుకు రాయబారి అయ్యాడంటే తన అనుభవాలు ఎలా ఉన్నాయో మేము చూసాం. నిజమే మా జీవితాల్లో తండ్రి ప్రభ, మేము కూడా అట్టి అనుభవములు, అట్టి ఆధిక్యతలు కలిగి, అట్టి సామర్థ్యము కలిగిన ఆయన నీలో ప్రభ ముందుకు సాగుటకు నీ కృపను చూపని ప్రార్థన చేస్తున్నాను. మీరు బలపరచండి ప్రభు. అయ్యా, నీ ద్వారానే ప్రతిదీ తండ్రి పొందుకొని కృపను గ్రహించని సహాయం దయచేయండి. విత్తబడిన వాక్కులు ఫలింపచేయమని ప్రార్థన. విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరు నాయన అయ్యా, వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ కొరకు రాయబారులు కావాలా ప్రభా. అయ్యా, నీ కొరకు రాయబారులై వారి పని చేయాల ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ కృపను చూపండి, సహాయం దయచేసి మీరే బలపరిచి భద్రపరచమని, వీళ్ళందరి జీవితాలను మీరే తని పొరుకొలిపి ఉజ్జీవింపచేసి వారి ఆధ్యాత్మిక జీవితంలో అయ్యా నీ స్వరము వినేవారుగా, పరిశుద్ధులుగా ఉండేవారుగా, పరిశుద్ధాత్మను పొందుకునేవారుగా, ప్రేమ కలిగిన వారుగా నాయన అయ్యా, నీ సన్నిధానములు తండ్రి ప్రభు నాయన అయ్యా, నీ మీద ఆధారపడే వ్యక్తులుగా ప్రభు, ఎక్కడ కూడా తండ్రి ప్రభు అయ్యా అన్యాయం వైపు వెళ్ళకుండా ప్రభు ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మా బిడ్డలను, సంఘాన్ని, కుటుంబాల మమ్మల్ని ఆ రీతిగా తయారు చేసి నీ కొరకు మేమందరం రాయబారులమై నీ పని చేయడానికి నీ కృప చూపమని, సహాయం దయచేసి మీరు ఆశీర్వదించమని, దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముడి యొక్క సన్నిధి సహవాసం కూడిన మనకు మనవలే సకల పరిశుద్ధులందరికీ, మన సంఘమునకు, కుటుంబానికి, బిడ్డలందరికీ, పరిచయంతరికి క్రీస్తుకు రాయబారం ఉండాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డకుని వ్యక్తికి ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన సన్నిధి నిత్యము సదా తోడై ఉండి నడిపించబడను గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమున సంపూర్ణమైన విజయము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పేరిట వందనాలు.